శ్రీ వెంకట కామేశ్వర జ్యోతిషాలయం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు గురువు గారు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకటలక్ష్మీనారాయణ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే. సో చూసే ప్రేక్షకులందరూ కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేసి, స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కాల్ చేసి మీ సమస్యలు గురువు గారికి చెప్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చెప్తారు. గురువుగారు, మనం ఒక విషయం మీద మాట్లాడుకుంటున్నాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే దీపారాధన ఎలాంటి సమయాల్లో చేస్తే మంచిది అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం. ఏంటి ఎలాంటి సమయాల్లో చేయాలి, అసలు దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది ఒకసారి చెప్తే ప్రేక్షకులు అందరూ తెలుసుకుంటారు. నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర గారి ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలను కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఎక్కడున్నదంటే ద్వారకాధర మహాపుణ్యక్షేత్రం ఉన్నది. ఆ ద్వారకాధర మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. ఆ స్వామి ఏంటంటే దక్షిణమోహంగడ స్వామి. దక్షిణ అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న స్వామివారి క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఉన్నది కనుక ప్రజలు వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయపరంగా కానీ ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల ద్వారా మంచి జరుగుతుంది. అలాగే స్వామివారిని అందరూ ఒకసారి దర్శనం చేసుకొని ఈ మొక్కులన్నీ కూడా స్వామివారి మొక్కులు, పెద్ద తిరుపతి మొక్కులన్నీ కూడా చిన్న తిరుపతి తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠ ధామంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఉన్నది కనుక ప్రజలందరూ స్వామివారిని దర్శనం చేసుకొని, అయ్యా మా ఈ సమస్య ఉన్నదని తప్పకుండా మీ ఊరే మీ ఇంటికే రమ్మంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలైన వాస్తు సమస్యలైన పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే లైవ్లో కాల్ కలిస్తే సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదు అనుకోకండి, మీ కాల్స్ అన్ని మళ్ళీ ఫీడ్ అయి ఉంటాయి. మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మీ సమస్యకి పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ దీపారాధన అనేది మన పొద్దున్నే ప్రాతకాలము అంటే ఈ టైంలో మనం దీపం పెట్టుకోవాలంటే పొద్దున్నే సూర్యోదయం అంటే చీకటి వెళ్ళిపోతున్న టైంలో, వెలుగు వస్తున్న టైంలో మనం దీపారాధన మనం చేసుకోవాలి. అలాగే సాయంత్రం కూడా చీకటి పడుతున్న టైంలోని వెలుగు వెళ్ళిపోతున్న టైంలో దాన్ని సంధ్యాదీపం అన్నారు. దీన్ని ప్రాతకాల దీపం అన్నారు, సంధ్యాదీపం దాన్ని అన్నారు. అయితే మనకి జాతకరీత్యా కూడా ఈరోజు జనం ఎలా ఉన్నారంటే 11 గంటలకు దీపాలు పెడుతున్నారు. ఏ టైంలో 11 టైంలో ఆ టైంలో పెట్టినా దీపం పెట్టిన ఒకటే, పెట్టకపోయిన ఒకటే. అంచేత దివ్య జ్యోతి నమోస్తుతే, మన అజ్ఞానాన్ని చీకటిని తొలగించి జ్ఞానమైన జ్యోతిని పరమేశ్వరుడు మనకి వెలుగులో పంపుతాడు. అంచేత అంటే ఆ టైంలో మనం దీపం పెట్టుకునేటంటే చెడు ప్రభావాలు ఏమైనా మన ఇంటి మీద పడకుండా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పి శాస్త్రపరంగా కూడా ఈ దీపం ఈ టైంలో వెలిగించుకుంటే ఇంటికి శుభదాయకంగా మంగళప్రదంగా ఉంటుంది. అలాగే గురువు గారు, ఇప్పుడు మామూలుగా చాలా మంది ఇప్పుడు చదువు అయిపోయి ఉద్యోగం వచ్చినా సరే వివాహం విషయంలో చాలా మంది డౌట్గా ఉంటుంటారు. ఇంకా అవ్వట్లేదు, చాలా సంబంధాలు చూస్తున్నాం కానీ కుదరట్లేదు. ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఏం చేస్తే, అంటే కొన్ని పరిహారాలు అవి మీరు చెప్తూ ఉంటారు. అందులో అంటే అందరికి కామన్ గా ఉండేది కనీసం, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు వివాహ సమస్యలు అంటే వివాహంలో ఆటంకం కలుగుతుంటప్పుడు పాపకైనా బాబుకైనా సరే, అయ్యా మా పాపకి ఈ వివాహం లేట్ అవుతుంది, మా బాబుకి వివాహం టైం లేట్ అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అని గురువులను సిద్ధాంతాలను సంప్రదించి ఆ నక్షత్రాలు ఏమైనా దోషాలు ఉన్నా, పితృదోషాలు ఉంటాయి, నాగదోషాలు ఉంటాయి, నక్షత్ర దోషాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకొని ఆ గురువులు చెప్పినట్టు ఏ దోషం ఉన్నదో ఆ దోషాన్ని నివృత్తి చేసుకున్నట్టయితే వివాహపరంగా కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి కానీ, ఆ ఆరోగ్యానికి కానీ, పిల్లలు రేపు పొద్దుగా అందంగా పుట్టడానికి కానీ ఈ గ్రహాలను కూడా మనకు అనుకూలిస్తాయి అని శాస్త్రంగా తెలియబడుతుంది. అంచేత ఏంటంటే గురువులు చెప్పకుండా చెప్పింది అశ్రద్ధ పెడుతున్నారు, పక్క పెడుతున్నారు. మీ బాబుకి శాంతి ఉందండి, నక్షత్ర శాంతి చేయించండి, బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్తే తర్వాత చూద్దాంలే, మన ఖాళీ ఉన్నప్పుడు చేయించుకుందాంలే, మన డబ్బులు వచ్చినప్పుడు చేయించుకుందాంలే అని ఇబ్బంది ఆగిపోతున్నారు. కొంతమంది తెలిసి కానీ ఆశ్రద్ధ చేస్తున్నారు, తెలియక కొంతమంది, తర్వాత చూద్దాంలో కొంతమంది రకరకాల ఇబ్బందులు పడుతూ తర్వాత గ్రహాలు ఏమైనా నక్షత్రాలు కానీ ఈ దోషాలను కూడా ఇబ్బంది పెట్టిన తర్వాత అరే ఎంత పని అయిపోయింది, ఆ రోజు గురుగారు చెప్పారు మనం అశ్రద్ధ చేసాం, ఈ విధంగా ఇబ్బంది వచ్చిందని బాధపడుతున్నారు. అంటే అలాంటి ఇబ్బందులు పడకుండా ఈ విధంగా గ్రహ దోషాలు కానీ, నక్షత్ర దోషాలు కానీ ఇవైనా ఉంటే చేయించుకుంటే వాళ్ళు ఉద్యోగం విషయంలో ఉండండి, వివాహం విషయంలో ఉండండి, ఆరోగ్యపరంగా కానీ,
మన ఈ ఉద్యోగాలు ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా, ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అధికారుల వాళ్ళ ఒత్తిడి కలగకుండా, ఎటువంటి రిమార్కులు లేకుండా ఉంటుందని శాస్త్రం తెలియపరుస్తుంది. ఇంకే విషయం గురించి ఇంకా తెలుసుకోవాలన్నది గురుగారు, కానీ ఒక కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. మాట్లాడతాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలసరస్వతి అండి. మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? నిడదవోలండి, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో హలో, అమ్మా, నమో వెంకటేశయ్య అమ్మా, చెప్పండి అమ్మా. నమో వెంకటేశ్వర. మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. చెప్పండి అమ్మా. బాబు డేట్ ఆఫ్ బర్త్ ఉంది తల్లి? ఉన్నదండి. ఏ సంవత్సరం పుట్టాడు బాబు? 1989 అండి. 89? 18. 89. మంత్ అమ్మా, నెల? డిసెంబర్. ఏ నెలమ్మా? డిసెంబర్ నెల. 91 అండి సార్, గురుగారు క్షమించండి. 91? 91 అండి. నెల? నెల డిసెంబర్ 18 అండి, అంతే. డిసెంబర్ 18 అమ్మా. డిసెంబర్ 18. బుధవారం పుట్టాడా? బుధవారం అండి. 33 రోజులు ఉన్నదండి అప్పటికి. బుధవారం అయిందమ్మా. బుధవారం అయింది. డిసెంబర్ 18, 1991. 91 అండి. బుధవారమేనా? శనివారం అండి. శనివారం అయితే మరి ఇక్కడ బుధవారం వచ్చిందమ్మా. డేట్ తప్పుదు కదా. ఆ డేట్ బుధవారంలో ఉందండి, ఒకసారి క్లియర్ గా చూసుకొని చెప్పండి ఒకసారి. అది బాబుకి అసలు బాగుంటలేదండి, అసలు మాట అసలు వినట్లేదండి. మణికంఠ దగ్గరండి పేరు. పెళ్ళి అయింది, 3 పాపలండి, 3 అమ్మాయిలండి. పిల్లోడు అసలు మాలో ఉండట్లేదండి, అసలు బాగా వ్యసనానికి ఇదయ్యాడు. కష్టాలు ఏదైనా చెప్తారని. తప్పకుండా, అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే మీకు క్లారిటీ వస్తాయి. లేకపోతే ఇప్పుడు మీరు నిడదవోలమ్మా? నిడదవోలండి. అయితే ఈ మధ్యలో నేను నిడదవోలు వస్తానమ్మా, ఓకేనా? ఒకసారి బాబుని కూడా ఒకసారి చూద్దాము. ఈ బాబు ఈ మధ్యలో నేను వస్తాను, 3-4 రోజుల్లో వస్తానమ్మా. నిడదవోలు రాజమండ్రి వస్తున్నాను. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. తెర మీద స్క్రీన్ మీద వస్తున్నాయి కదా 2 నెంబర్లు, అవి రాసుకొని నాకు ఒకసారి ఫోన్ చేయండి అమ్మా. స్క్రీన్ మీద గురువు గారి పర్సనల్ నెంబర్ కనిపిస్తుంది, అది నోట్ చేసుకోండి ఒకసారి. ఆ 2 నెంబర్లు నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫోన్ లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. మీ నెంబర్ మాకు పడుతుంది ఇప్పుడు అమ్మా, అప్పుడు మేము కాల్ చేస్తాం. సరేనా? కాల్ చేసి వస్తాం. సరే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. గురుగారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాసులు గారా? శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నెల్లూరు. గురుగారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అయ్యా శ్రీనివాస్ గారు, నమో వెంకటేశయ్య, చెప్పండి. నమస్తే గురువు గారు. చెప్పండి సార్. నా పేరు మీద తెలుసుకుందామని కాల్ చేశాను. తప్పకుండా. ఏంటండి సంవత్సరం ఉందా? డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువు గారు. ఏం సమస్య ఏంటి మీకు? సమస్య అంటే ఇంట్లో ఏం కలిసి రావట్లేదు, చిరాకులు, పిల్లలకి ఆరోగ్య ప్రాబ్లమ్స్ అట్లా వస్తా ఉన్నాయి. మీరు జాబ్ చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? టైలరింగ్. ఓకే ఓకే ఓకే. అయితే ఇలాంటి సమస్యలకి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఒక యంత్రం ఇస్తున్నాము పూజలు చేసి. ఇప్పుడు ఒక యంత్రం పెట్టుకోండి. ఇంట్లో ఆస్తురీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, మీ జన్మ నక్షత్రాల్లో ఏమైనా దోషాలున్నా, ఆరోగ్యానికి ఈ రోజులు ఎక్కువ కూడా ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువ ఉంది, వాటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ యంత్రం అనేది మీకు శ్రీరామకృష్ణగా కాపాడుతుంది. అది మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఇస్తున్నాము. చేత ఏంటంటే మీకు పూర్తిగా విశ్వాస నమ్మకం ఉంచుకొని మీరు గురుగారు చేపించి ఇవ్వండి అంటే తప్పకుండా మీ లైవ్ అయిన తర్వాత నెంబర్ తెర మీద కలుస్తున్నాయి కదండి, ఆ 2 నెంబర్లకు ఒకసారి కాల్ చేయండి. కాల్ చేస్తే మీ నెంబర్ పడుతుంది కనుక మీకు ఏ విధంగా మీకు పూజలు చేసి పంపించడం జరుగుతుంది. పెట్టిన తర్వాత మీరే అంటారు, గురుగారు పెట్టిన తర్వాత మాకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి మీరే 100 మందికి నా పేరు చెప్తారు అని చేత మీరు ఓకే అని మీరు లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి సార్ శ్రీనివాస్ గారు, ఓకేనా? ఓకే అండి, శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాము. హలో 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 అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వెంకట అండి, వెంకట సుబ్బారావు. వెంకట గారు నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అయ్యా సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు, నమో వెంకటేశయ్య.
నమో వెంకటేశ్వర. చెప్పండి సార్. సార్ యాక్చువల్ గా మేము ఖమ్మం నుంచి చేస్తున్నాము. చెప్పండి సార్, నా డేట్ ఆఫ్ బర్త్ చూసి అంటే కొంచెం ఏంటి ఎలా ఉందని చెప్తారని చెప్పి. తప్పకుండా సార్. ఏ సంవత్సరం పుట్టారు సార్? 1992. 92 అండి. అవునండి. 92 మంత్ నవంబర్ 6. నవంబర్ 6 అండి. అవును. శుక్రవారం పుట్టారు అవునా? అవును. టైము ఉదయం 8:30 నుంచి 9 లోపల అంట. ఓకే. మీరు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు పుట్టారు. ఓకే. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం అయింది. ఓకే. మీనరాశి, ఓకే. వృశ్చిక లగ్నం పుట్టారు. గురు మహాదశలో పుట్టారు. ఏంటంటే సమస్య ఏంటి మీకు? అంటే మామూలుగా కెరియర్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఈ మ్యారేజ్ గురించి. మ్యారేజ్ అయిందా అవలేదా? అయిందండి. అయితే ఇప్పుడు సమస్యలు దేని గురించి? మ్యారేజ్, భార్య భర్తల మధ్య సమస్య, ఆరోగ్య సమస్య, వ్యాపారమా, ఉద్యోగమా? మ్యారేజ్ గురించేనండి. అంటే మ్యారేజ్ అయిపోయింది కదా? అయిపోయింది. అంటే కొంచెం చికాకులు ఉన్నాయి. అవి Disturbances. అంటే చేయాలా కొంచెం. అంటే ఓకే. అదే మీకు నాగసర్పదోషం ఉన్నా సార్. ఓకే. ఆ నాగసర్పదోషం ఉండడం వల్ల ఇందాకనే అనుకున్నాము మేము. ఎందుకంటే ఈ నాగసర్పదోషం ఉంటే వివాహపరంగా బ్రేక్ పడుతుంది. వివాహం సరే భార్య భర్త మధ్య సఖ్యత ఉండకపోవడం, రకరకాల గొడవలు, రకరకాల ఇబ్బందులన్నీ కూడా వస్తుంటాయి. ఈ నాగసర్పదోషం కానీ పోతే మీకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఓకే. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఈ నాగసర్పదోషాలను మనం చేపిస్తున్నాము ఇప్పుడు. ఓకే. మీకు పూర్తిగా నమ్మకం ఉంది గురుగారు చేపించండి అంటే మీ గోత్రాలు, పేర్లు అన్ని నాకు లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేసి చెప్తే మీకు ఏ విధంగా చేసి మీకు మంచి ఫలితాలు రావాలో ఆ విధంగా ముందుకు నడిపిద్దాం. ఓకేనా? స్క్రీన్ మీద గురుగారు పర్సనల్ నెంబర్ ఉంది, కాల్ చేయండి, తెలుసుకోండి. ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. హలో, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు నా పేరు ఏరువేనండి. ఏంటండి? ఏరువేని. అర్థం కాలేదు. హలో కొంచెం క్లియర్ గా చెప్పండి పేరు. హలో హలో, నా పేరు ఏరువేనండి. నీలవేణి గారు. ఓకే. నీలవేణి గారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మండపేట నుంచి చేస్తున్నానండి. మండపేట నుంచి చేస్తున్నారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అలాగే. హలో గురుగారు నమస్తే అండి. నీలవేణి గారు, నమో వెంకటేశ, చెప్పమ్మా. నాకు ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నేను తూర్పుగోదావరి జిల్లా మండపేట అండి. ఎక్కడమ్మా? మండపేట. మండపేట అంటే రావులపాలెం దగ్గరమ్మా? అవునండి. రావులపాలెం దగ్గర మండపేటనా? అవునండి. సరే, చెప్పడమ్మా. నాకు అన్ని సమస్యలు ఉంటున్నాయండి. మా తమ్ముడు ఇంట్లో 40,000 పెట్టి దొబ్బేశారు. ఇంకేమీ లేవు. మా అమ్మగారు కొంచెం బాగుంటలేదు. నా పల్లెకి వెళ్ళి ఎక్కడ పని ఉండలేదు. అప్పులు తప్ప తీసుకుని మళ్ళీ అప్పులు అయిపోయినాయండి. ఏ దేవుడు కలిసి నాకు ఏ సమస్య ఇంట్లో పొద్దున సందర్భాలు తాను చేసి పలారం పెడతాను, వారాలు చేయలేకపోతున్నాను. ఏ దేవుడు దాని నాకు అనుకూలం ఇస్తలేదు. మీ వారు ఏం చేస్తున్నారు? అవమానం. మీ వారు ఏం చేస్తున్నారు? తల్లి బాగా చేస్తే తల్లి కూడా నువ్వు ఆయన ఇంటికి రాకు, ముందు తినేసినాం వచ్చి డబ్బా తెలియదు, ఆవిడకి వచ్చి ఆర్థిక బాగాలేదు తెలియదు. బాగా ఏంటగా పిచ్చి చేష్టలు చేస్తా బయటికి ఏంటేసినాం. ఇంకా నాకు చిరాకు వచ్చింది. హలో, చెప్పండమ్మా. అందువల్ల నాకు ఏమి ఇంట్లో ఏం ప్రయోజనం అవుతలేదండి. మా వారు వదిలేసారు 30 సంవత్సరాలండి. పాపని బాబుని తీసుకెళ్తే మ్యారేజ్ చేసుకుని బాగాండి పోలీసులు. కానీ నేను ఒంటరిగా అలాగే రొట్టెలో పనిచేసి వచ్చుతానండి. నాకు ఏది అనుకూలిస్తలేదండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు తప్పు పని చేస్తారండి. కాఫీ పని అండి. కలిసి ఉంటున్నారా మీతోటి? కలిసి ఉంటున్నారు ఇద్దరు దంపతులను? నా దగ్గర ఉంటే పిల్లలు ఇద్దరు తనే తీసుకొచ్చాను చిన్నప్పుడు. 10 ఏళ్ళ బాబు, 7 ఏళ్ళ పాపనండి. ఈ పిల్లవాళ్ళు ఇడిపోతారని చెప్పారండి. సూర్యుడు మంగళవారం పుట్టింది పిల్ల, బాబు శుక్రవారం. ఈ అమ్మాయి పుట్టేదా మీరు ఇడిపోతారా అన్న 6 రోజులు ఇడిపోవండి. 9 గంట దానం చేయమంటే 3 రోజులు మంచి కింద ఎక్కేదా. 2 రోజులకే ఆయన పిల్లలు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నారండి. మా అమ్మ నాన్నకి చెప్పి ఈ అమ్మాయి వల్ల నాకు ఏం ఉపయోగం లేదు, నీకు పెంచలేదు, నా తల్లిదండ్రులు పిల్లలు తీసుకుంటారంటే వెళ్ళిపోయారండి. మా బాగా అప్పుడు చేశారు. 30 సంవత్సరాలు పెళ్ళి 95 పెళ్లి. 98 బాబు పుట్టాడు. 2000 అమ్మాయి పుట్టిందండి. ఆలోచిస్తారు బాగా పిల్లలు తీసుకెళ్ళినా అమ్మ అన్న మాట అంటే కొట్టడానికి వచ్చేస్తారు. 2 పిల్లలు. అమ్మాయికి న్యాయం చేసింది. అబ్బాయి పెద్దది ఇంకా చేయలేదండి. అది చట్టబిడ్డ నక్షత్రం. ఏమో
గ్యాప్ లేదండి. శ్రీరామకి మా ఆవిడ పుట్టింది ఈ దీపావళికి. నాకు ఈ సంఖ్యలే తప్ప వెళ్ళా సోదరులా మాట్లాడండి. మారేడుకల్ నుంచి ఇష్టం కానీ నేను ఇష్టపడండి. నా తల్లి ఎందుకంటే బాగు చేసి తిరగబడుతుందండి ఆవిడ. నా చెల్లి చూడడం కాలేదు, తమ్ముడు చూడడం కాలేదు, మా అబ్బాయి చూడ చెల్లి రాలేదు. నేను హాస్పిటల్ ఉంది, ధర్మక్షేత్రంలో ఉందండి, బాగు చేసి చేస్తే ఇంటికి వెళ్ళి దేవతకి నన్ను అవమానించి బయటకు వెళ్ళిస్తున్నాను. ఏమి ఆమె తీసుకోలేదు, తల్లే కదండి. నీలవేణి గారు, మీ సమస్య చాలా పెద్ద సమస్య. గురువు గారికి మీరు పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. దానికి ఏం చేయాలి, పరిహారాలు ఏంటనేది గురువు గారికి తప్పకుండా చెప్తారు. స్క్రీన్ పైన నెంబర్ ఉంది, పర్సనల్ గా కాల్ చేయండి. గురుగారు ఇంకో కాల్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సార్ మా పేరు కృష్ణప్రసాద్ సార్. కృష్ణప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా కొప్పర్తి క్యాంప్ సార్. ఎక్కడండి? సరే అండి, గురువు గారు ఉన్నారు, గురువు గారితో మాట్లాడండి ఒకసారి. హలో, సమస్య ఏంటి చెప్పండి. హలో, నమస్కారం. నమో వెంకటేష్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొప్పర్తి క్యాంప్ సార్, నిజామాబాద్, తెలంగాణ. చెప్పండి చెప్పండి సార్. సార్ ఎట్లుందని తెలుసుకోవడానికి అంటే జాబ్ ఏమన్నా వస్తాయని. మీరు ఏం చేస్తుంటారు? ఇంతవరకు ఏం చేసేవారు? డిగ్రీ కంప్లీట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఏంటి సమస్య ఏంటి? ఉద్యోగం బ్రేక్ పడుతుంది ఏంటి? అవును సార్, చేసిపోయినా సెట్ కావట్లేదు సార్. అవును సార్, ఉద్యోగము ఏది దొరకట్లేదు సార్. అంటే చేసిన అంతే దాని మీద కొన్ని రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అయితే అదేదో మీరు లైవ్ లో కాల్ కలిసింది కనుక మీరు ఏం చేస్తారంటే ప్రతి బుధవారం కూడా 3 బుధవారాలు వినాయకుడికి గరికి గడితో అచ్చి చేపించుకోండి. అలాగే ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోండి. మీకు ఉద్యోగంలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ పనులను కూడా ముందుకు వెళ్తాయి. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. రేపు బుధవారం నుంచి స్టార్ట్ చేయండి, అంత బాగుంటుంది. ఓకేనా? రైట్ రైట్. ధన్యవాదాలు గురువు గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రమణ అండి. రమణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవారం నుంచి అండి. భీమవరం నుంచి. గురువు గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే అండి. నమో వెంకటేశయ్య అమ్మా, చెప్పండి అమ్మా. పాప గురించి అడుగుతాడండి. పాప పేరు రాజేశ్వరి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? పాప డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 8 అండి. ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు 35 సంవత్సరాలండి. అవి లెక్కలోకి రావమ్మా. 36 వస్తాయి. సంవత్సరం చెప్పాలి, నెల చెప్పాలి, డేట్ చెప్పాలి, టైం చెప్పాలి. సంవత్సరం ఒకసారి చెప్పండి చూసి. 36. ఇప్పుడు ఈ 35వ సంవత్సరం, 35 సంవత్సరాలు అండి సార్. అమ్మా అవన్నీ మేము లెక్కలేటు పెట్టుకోలేము కదా. మీరు ఏం చేస్తారంటే భీమవరం ఉంటున్నారు కనుక అమ్మా, భీమవరం ఉంటున్నారు కనుక ఒకసారి ఏంటి పాప సమస్య ఏంటి చెప్పండి నాకు. పాప సమస్య ఏంటి? టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే సంసారంలో గొడవలండి. అయితే లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేస్తే అమ్మా, మాది ద్వారకాతిరుమలే కనుక నేను ఒకసారి ఈ మధ్యలో నేను భీమవరం పాలకొల్లో వస్తానమ్మా. ఓకేనా? హలో, నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. కాల్ అయిన లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, సమస్య ఎదురుకుండా మాట్లాడదాం. ఓకేనా? స్క్రీన్ పైన గురువు గారి నెంబర్ కనిపిస్తుంది, నోట్ చేసుకొని పర్సనల్ గా కాల్ చేస్తే మీ సమస్య ప్రతిదీ ఎంతవరకు అంతా చెప్పొచ్చు. గురుగారు ఇలాగ ప్రతి సమస్యకి మనం పరిష్కారం చెప్తూనే ఉన్నాం చక్కగా. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చాలా మందికి ఉన్న డౌట్ ఇది, కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి మనిషికి ఒక కళ. అంటే ఎలాంటి సమయాల్లో మనం అలాంటివి స్టార్ట్ చేయడం కానీ చేయొచ్చు, ఎలా కలిసి వస్తుంది, ఎలాంటి అనుకూల సమయాలు ఏంటి? మనకి గృహము అంటే 10 తరాలు చూడవలసిన ఇల్లు. అవును. మానవుడు అద్దింట్లో ఉంటే అది మంది కాదు. సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. సొంత ఇంట్లో చనిపోతే ఆనందం వేరు, అంతే కదా. జీవి వెళ్ళిపోతే అంతే అంతే. అద్దింట్లో చనిపోతే అది కరెక్ట్ కాదు. అవును. చిన్నదైనా, అవును, చిన్న పాక మనదనేది మన సొంతం ఉండాలి. ఏదైనా మనది అనేలా, మనది అనేది చెట్టు కింద చిన్న పాక వేసుకున్నా ప్రశాంతంగా మంచినీళ్ళు తాగి పడుకొని చాలు. ఓకే, గురుగారు దీని గురించి ఇంకా మాట్లాడదాం. అయితే కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అదే రాజు అండి. రాజు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ తగ్గించి చక్కగా మాట్లాడండి. ఓకే ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తారండి? నంద్యాల జిల్లా అవుతుంది. నంద్యాల జిల్లా నుంచి. గురుగారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో గురుగారు. అయ్యా నమో వెంకటేశాయ చెప్పండి. నమో పాపకు మ్యారేజ్ ఎక్కడ చెప్పు కావట్లేదు కదా. బాబుకి సంబంధాలు వచ్చి దగ్గరగా ఆగుతున్నాయా? అవునండి. ఓకే. పాప డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదా? ఉందండి. ఏ సంవత్సరం పుట్టింది పాప? 2004 ఏప్రిల్ 24. 2004 ఏప్రిల్ 24. 24 శనివారం పుట్టిందా? అవునండి. టైము రాత్రి 8 గంటలకు, నైట్ 8 గంటలకు. ఓకే ఓకే. పాప వైశాఖ శుద్ధ పంచమి నాడు పుట్టింది, శనివారం నాడు పుట్టింది. మృగశిర నక్షత్రం 4వ పాదం అయింది. మిథున రాశి, తులా లగ్నం పుట్టింది. కుజుమ దశలో పుట్టింది పాప. ఏంటండి పాపకి వివాహ సంబంధం దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి ఏంటి? అవునండి. పాప ఒప్పుకోవట్లేదు. నేను పాప ఒప్పుకోవట్లేదు. అదే పాప పెద్ద మనిషి అయినాక నేను ఒప్పుకోవట్లేదు, అట్లా చేయట్లేదు. కొంచెం లైవ్ లో కొన్ని విషయాలు మనం చెప్పకూడదు. ఒక్కసారి లైవ్ అయిన తర్వాత పర్సనల్ గా మీరు మాట్లాడతారా? ఎందుకంటే ఆడపిల్ల జీవితం ఇది. ఓకేనా? సరే సరే. ఒక్కసారి నా నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి కనుక లైవ్ అయిన తర్వాత ఒకసారి నా పర్సనల్ గా కాల్ చేయండి, నేను మాట్లాడతాను. సరేనా? స్క్రీన్ మీద గురుగారి నెంబర్ ఉందండి, నోట్ చేసుకొని అప్పుడు కాల్ చేయండి, పూర్తిగా చెప్పండి. గురుగారు నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీ పేరు? ప్రసన్న లక్ష్మి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడిపత్రి నుంచి. గురువు గారితో మాట్లాడని, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. నమస్కారం గురుగారు. నమో వెంకటేశ్వర తల్లి చెప్పమ్మా. స్వామి, మా పాప గురించి అడగాలి స్వామి. తప్పకుండా. తాడిపత్రి. పాప పేరు ఉజ్వల స్వామి. ఏ సంవత్సరం పుట్టిందమ్మా పాప? 2012 స్వామి. 2012. స్వామి. మంత్ అమ్మా? 4:31 స్వామి. సంవత్సరం నెల? సెప్టెంబర్ 7 స్వామి. సెప్టెంబర్ 7వ తారీఖా? స్వామి. 7వ తారీఖు శుక్రవారం. శుక్రవారం. టైం అమ్మా? టైం తెల్లవారుజామున 4:31 స్వామి. 4:37 అమ్మా? స్వామి. అయితే పాప అధిక భాద్రపద మాసంలో బహుళ సప్తమి నాడు పుట్టిందమ్మా. స్వామి. అది కృత్తికా నక్షత్రం 3వ పాదం అయింది. వృషభ రాశి, కర్కాటక లగ్నం పుట్టింది. రవి మహాదశలో పుట్టింది. ఏంటమ్మా పాప సమస్య ఏంటమ్మా? పాప చదువు ఎట్లుంటుందో తెలుసుకోవాలండి స్వామి. పాప చదివింది మర్చిపోతున్నదమ్మా? స్వామి. అమ్మా మైండ్ పాపకి ఎట్లుంటది చదువు అని అడుగుతున్నాను స్వామి. అదే ఆరోగ్యమైన ఇబ్బంది కనపడుతుందమ్మా పాపకి? ఆరోగ్యం ఇబ్బంది లేకుండా కొంచెం కాళ్ళ నొప్పి వెళ్తుంది స్వామి. అదే కడుపు నొప్పి ఏమైనా కనబడుతుందా? కడుపు నొప్పి అప్పుడప్పుడు వెళ్తుంది స్వామి. అదే కడుపు, చెవుకి? చెవు ఏం లేదు స్వామి. పోనీ సంతోషం. అయితే మీ పాపకి కృత్తికా నక్షత్రం శాంతి చేయలేదు మీరు పుట్టేటప్పుడు? స్వామి, పాపకి నక్షత్ర శాంతి చేయలేదు మీరు? నక్షత్ర శాంతి చేయలేదు. చేయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయమ్మా. నక్షత్ర శాంతి చేయించండి పాపకి. ఎటువంటి అమ్మా నక్షత్ర శాంతి అంటే ఏం చేయాలి స్వామి? అది మీరు చేయమంటే మనం వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున చాలా మంది చేపిస్తున్నాము. సరే స్వామి, చదువు ఎట్లుంది స్వామి పాపకి? అదేనమ్మా, ఇవన్నీ పోతే నక్షత్ర శాంతి పోతే పాపకి చదువు బాగుంటుంది, ఉద్యోగం ఉంది, అన్ని జాతకం అయితే బాగుంది అమ్మా. బాగుంది. మరి అవన్నీ వెళ్ళాలంటే ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నప్పుడు తొక్కడ్డింది అనుకోమ్మా, ఆ తొక్కు తీసి నీళ్ళ తొక్కు పెట్టుకొని నీళ్ళు వెళ్ళలేదు అంటే ఎలాగెళ్తా కన్నాలన్నీ మూసిపోయిన తర్వాత. అదే అమ్మా విషయం. అదేదా? ఓకేమ్మా. మీరేం చేయట్లేదు, మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే అలా ఏ విధంగా చేయాలో చెప్తానమ్మా. సరేనా? ఓకే అండి. గురుగారు జోగురామ్ నుంచి రాఘవేంద్ర గారు ఉన్నారు కాల్లోని. హలో. హలో రాఘవేంద్ర గారు, నమస్తే అండి. నమస్తే సార్. గురువు గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో నాగేంద్ర గారు. నమో వెంకటేశాయ చెప్పండి. నమో వెంకటేశ్వర గురుగారు. ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? జోగులాంబ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. చాలా ఇబ్బంది ఉన్నాయి. అందుకే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/11/1978 సార్. 78? అవును సార్. 78 మంత్ 11వ నెల సార్. నవంబర్ తారీఖు? 5వ తారీఖు. 5వ తారీఖు ఆదివారం పుట్టారు? ఆదివారం సార్. టైం వచ్చేసి 9:32 9:35 అండి. ఉదయం. ఓకే.
కార్తీక మాసంలో శుద్ధ పంచమి నాడు పుట్టారు. గురువు పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం అయింది. అవును సార్. ధనురాశి వృశ్చిక లగ్నం పుట్టారు. ఏంటంటే సమస్య ఏంటన్నారు? ఏం లేదు సార్, ఏం లేదు గురువు గారు, ఏ వ్యాపారం చేసినా అంటుతలేదు, ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది ఉంది. ఉన్న ఒక కూతురు కూడా చదివించలేకపోతున్న పరిస్థితి చాలా. ఏం చేసినా జనంలా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎన్ని చుట్టుపక్కల 4 వైపులు ఇబ్బంది ఉంది సార్. మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున చాలా మందికి యంత్రాలు పూజ చేసి ఇస్తున్నాం. మరి ఒకటి పెట్టుకుంటారా? బాగుంటుంది. చాలా వ్యాపారంలో కానీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఏం సార్, ఇబ్బందులు ఉన్నాం కదా, అమౌంట్ మళ్ళీ చాలా అయితే ఇబ్బంది అనే ఆలోచన సార్. సరే మరి ఇంకెందుకు ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఏదో చిన్న పూజ చేసుకుంటే పనికి అవ్వదు కదా. ఇప్పుడు ఇంటికి ఒక యంత్రం పెట్టుకున్నట్టయితే మీ నక్షత్రాలు ఏమైనా దోషాలున్నా ఆరోగ్యానికి పితృదోషాలకి నాగదోషాలకి ఈ యంత్రం అనేది మీ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు నమ్మకం ఉంటే పెట్టించండి గురుగారు అంటే పెడదాము. లేదు గురుగారు ఎలా చేస్తే అలా జరుగుతుందంటే వదిలేద్దాం. అది ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పేరు లక్ష్మీ కుమార్ అండి. లక్ష్మి గారు, మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అది చేయకండి, కడపవరం మండలం అండి, తూర్పుగోదావరి. తూర్పుగోదావరి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో హలో, అదే మా పెద్ద బాబు మ్యారేజ్ గురించి అడుగుతారు. అమ్మా నమో వెంకటేష్, ఎక్కడి నుంచి? తణుకు నుంచి కాల్ చేస్తున్నారా టీకండి అమ్మా? ఎక్కడ? తణుకు దగ్గర? టీకండి, కడపవరం రాజపాలెం దగ్గర. రావులపాలెం దగ్గర. చెప్పండి అమ్మా, ఏంటమ్మా సమస్య ఏంటమ్మా? బాబు 2000లో పుట్టాడండి, జూలై 17 అండి. జూలై 17? బాబు పేరు 24 గారు చెందండి, వాహనం గురించి అడుగుతారు. సోమవారం పుట్టాడమ్మా? సోమవారం పుట్టాడు. టైం ఎన్ని గంటకమ్మా? మధ్యాహ్నం 1:30. 35 అమ్మా. సోమవారం పుట్టాడు. ఆషాఢ మాసంలో బహుళ పాడ్యమి నాడు పుట్టాడు. ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం అయిందమ్మా. అంతే. మకర రాశి తులా లగ్నం పుట్టాడు. ఏంటమ్మా సమస్య ఏంటి? అదండి, వాహనం గురించి అడుగుతారు. వివాహం వచ్చి దగ్గరగా వచ్చి ఆగుతున్నాయమ్మా? వచ్చారు అమ్మా. అంతే. బాబు ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడా? తాపి మేస్త్రా. సరే, బాబుకి 5 గ్రహాలు నీచంలో ఉన్నాయమ్మా. రవి, శని, రాహు, కేతు ఇవన్నీ కూడా మొత్తం 5 గ్రహాలు నీచంలో ఉండడం వల్ల వివాహపరంగా ఇబ్బంది కలుగుతుంది. ఆ 5 గ్రహాలకి మనం శాంతి చేపించుకుంటే బాబుకి తొందరలోనే ఈ సంవత్సరం వివాహం అయిపోతుంది. మన వెంకటకామేశ్వర జ్యోతిషాలను చాలా మందికి చేపిస్తున్నాము. ఈ మాది ద్వారకాత్రం, మా చిన్న తిరుపతి. ఈ మధ్యలో నేను తణుకు, రావులపాలెం, రాలి వస్తున్నానమ్మా. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. టీవీ కనపడుతున్నాయి కదా 2 నెంబర్లు. ఆ 2 నెంబర్ రాసుకోండి. నాకు ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. కాల్ చేస్తే మీ నెంబర్ నాకు వస్తుంది కనుక మీకు కాల్ చేస్తాను వస్తున్నప్పుడు. ఓకేనా? పర్సనల్గా కలుద్దాం. సరేనా? రాసుకోండి అమ్మా నెంబర్లు. రాసుకొని లైవ్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి. సరేనా? ఓకే, శుభం. ఓకే అండి, ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరి సమస్య కూడా చాలా చక్కగా పరిష్కారం చూపించారు. అలాగే నేను అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా చాలా చక్కగా సమాధానం చెప్తూ పరిష్కారాలు చెప్తూ ఉన్నారు, పరిహారాలు కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన కాల్స్ కూడా మీకు కాల్ చేస్తారు, వాళ్ళు కూడా చేయించుకుంటారు. ఇది ఇవాల్టి శ్రీ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమం. మళ్ళీ తర్వాత కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.